ఇంకా ఏమీ లేదు అంతా అయిపోయింది అనుకుంటాం. तो हम लोग कई बार बोलते हैं मेरा सब जीवन सब कुछ गया है, मैं कुछ नहीं करता करके हम सोचते हैं. ఇక నన్ను ఆదరించేవాడు ఎవరు లేరు, నన్ను విడిపించేవాడు ఎవరు లేరు అనుకుంటాం. मुझे सहायता करने वाले, मुझे छुड़ाने वाला कोई नहीं है करके कहते हैं. కానీ నీవు నమ్మినట్లయితే ఆఖరి సమయంలోనైనా యేసు ప్రభు నీ జీవితంలో ప్రత్యక్షం అవుతాడు. अगर आप विश्वास करेंगे तो परमेश्वर अंत में वो आपके जीवन में कार्य करेंगे. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము एक बार हम यूहन्ना सुसमाचार उसका 11 अध्याय 43-44 వచనాలు చదవండి. उसका 43 और 44 पढ़ेंगे. 43-44 వచనాలు 43 और 44 पद पढ़ेंगे. ఇక్కడ చూడండి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా यहाँ पर लाजर से जोर से कहा, ए लाजर. హల్లెలూయా హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభు ఎప్పుడైతే బిగ్గరగా చెప్పాడో, यीशु मसीह जब जोर से पुकारा, సమాధిలో నుండి లాజరు అలాగే పేద వస్త్రములు కట్టబడిన వాడే నడుచుకుంటూ వస్తున్నాడు. वो उस कफन कपड़ा के साथ ही उस कब्र से निकाल आते हैं. హల్లెలూయా. हालेलुया. వెంటనే ప్రభు అన్నాడు, మీరు అతని వస్త్రములు విప్పి అతన్ని వెళ్ళిపోనివ్వండి అంటాడు. वहाँ पर प्रभु कहते हैं उनके कपड़ों को खोल कर उन्हें चलने दे करके बताते మన हैं. జీవితంలో యేసయ్యను గనక కలిగి ఉంటే మృతమైనవన్నీ మరలా సజీవంగా జీవిస్తాయి. अगर हमारे जीवन में प्रभु यीशु मसीह को पाए हुए रहेंगे तो मरा हुआ को जीवित में बदल देगा. హల్లెలూయా. हालेलुया. ఆఖరిగా आखिरी बात, మనం యేసు ప్రభు యందు గనక నమ్మిక ఉంచినట్లయితే, हम यीशु मसीह पर विश्वास करेंगे तो, లేదా మన యేసు ప్రభువుని గనక మనము కలిగి ఉన్నట్లయితే, प्रभु यीशु मसीह को हम प्राप्त किए रहेंगे तो మన జీవితంలో అనేకమైన గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. हमारे जीवन में अद्भुत कार्यों को देखेंगे. గెరాసేనుల దేశంలో और गरासे नामक एक शहर में ఒక వ్యక్తి ఉన్నారు. एक व्यक्ति है, అతనికి సుమారుగా 2000 దెయ్యాలు పట్టాయి. उन्हें 2000 शैतान पकड़ा हुआ. ఎప్పుడైతే అతనికి 2000 దెయ్యాలు పట్టాయో, जब उन्हें 2000 जो शैतान पकड़ा है, ఆ విషయం యేసు ప్రభు ఆ వ్యక్తిని గద్దించేటప్పుడు ఆ విషయం తెలియపరచబడింది. जब यहाँ पर यीशु मसीह जब उन्हें डांटा तब यहाँ पर समझ में आता है. ప్రభు రాకముందు అతని ఇంట్లో అతన్ని తాళ్ళతో కట్టారు. यीशु मसीह आने से पहले उन्हें उनके हाथों को पैरों को बांध के रखा है. వారి ఊర్లో తాళ్ళు తెంపుకుంటున్నాడని ఇనుప సంఖ్యలతో కూడా కాళ్ళు చేతులు బంధించారు. उनके गांव के लोग जब वो रस्सियों को तोड़ रहा है करके बोलने से उन्हें संकालों से भी बांधे हैं. అయినా కానీ ఒక గడ్డి పూస వల్లే ఆ ఇనుప సంఖ్యలను కూడా తెంచేసుకున్నాడు. लेकिन उन संकलों को भी मानो घास के समान उन्हें तोड़ डाला. సో అతడు విడుదల తనను తాను విడిపించుకొని సమాధుల్లో నివాసం ఉండడానికి వెళ్ళారు. वो अपने आप को छूट कर वो उस मरघटों में जाकर बैठ जाते हैं. ఒక దినాన యేసు ప్రభు ఆ మార్గంలో సువార్త చేసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. कुछ दिनों में उस मार्ग से होकर यीशु मसीह जा रहे थे. సో ఆ మార్గంలో వెళుచు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభువుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. जब यीशु मसीह जा रहा था उस समय में यीशु मसीह को देखकर खुद और खुद यीशु मसीह के पास दौड़ कर आते हैं. ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर अगर हम ध्यान दे तो ఆ వ్యక్తిని ఆ యొక్క దెయ్యపు శక్తుల నుంచి విడిపించడం వారి తల్లిదండ్రుల వలన కాలేదు. वहाँ पर उस दुष्ट आत्मा से छुटकारा देने के लिए उनके माता पिता को भी असंभव हो गया. సో ఆ వ్యక్తిని కట్టిన దెయ్యపు శక్తుల నుంచి విడిపించడం ఆ గ్రామ ప్రజల వల్ల కాలేదు. उस गांव के कोई भी व्यक्ति भी उस शैतान से दुष्ट आत्मा से छुटकारा दे नहीं सका. సో యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఎదుర్కొన్నాడో, ప్రభువే ఆ వ్యక్తిని ఆ యొక్క దెయ్యపు శక్తుల నుంచి విడిపించాడు. जब यीशु मसीह उस व्यक्ति के साथ आमना सामना हुआ तभी यीशु मसीह उस शैतान से छुटकारा दिया. ఆ వ్యక్తిని ఎన్ని సంవత్సరము లేదా ఎన్ని రోజులైతే దెయ్యాలు పట్టుకొని ఉన్నాయో
उस व्यक्ति को कितने दिन से शैतान बांध पकड़ा हुआ था, అన్ని దినాలు తన ఒంటి మీద వస్త్రములు లేవు. उतने दिन तक उनके शरीर में कोई भी वस्त्र नहीं था. సో తన యొక్క శరీరం అంతా గాయపరుచుకుంటున్నాడు. अपना शरीर को पूरा घायल कर रहा है. తన శరీరం అంతా రక్తపు ముద్దలతో నిండి ఉంది. उसका शरीर पूरा लहू से भर गया है. సో యేసు ప్రభు ఎప్పుడైతే ఆ శక్తుల నుంచి విడిపించాడో, यीशु मसीह जब उन शक्तियों से छुटकारा दिया है, ఒకసారి అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, हम देखेंगे यहाँ पर मरकुस सुसमाचार उसका 5 अध्याय ఒకసారి చదవండి ఆ మాట. 15వ వచనం. उसका 15 वचन. ఆ ఆ ఆ ఆ कपड़े पहने और యా చూసారండి, బట్టలు చదవండమ్మా. सचेत बैठे हाँ। एक पे डर गए హల్లెలూయా. हालेलुया. ఆ దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట ఆ గ్రామ ప్రజలు చూశారు. यहाँ पर ऐसा लिखा है, जो हुआ था, लोग उसे देखने आए और यीशु के पास आकर वे उसको जिसमें दुष्टात्माएं थे, जिसमें सेना समाई थी, कपड़े पहने और सचेत बैठकर देखकर डर गए. ఈ రాత్రి నీకు శుభవార్త. आपके लिए आज की रात काल समय में शुभ समाचार. ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే, अगर आप उस पर विश्वास करेंगे तो ఒకవేళ నీ జీవితంలో ఏ వ్యక్తి కూడా నీ బలహీనతల నుంచి విడిపించలేకపోయాడా? हो सकता है आपके जीवन में जो बलहीनता उससे छुटकारा देने के लिए कोई व्यक्ति आया था होगा. ఒకవేళ నీ జీవితాన్ని నీ తల్లిదండ్రులే మార్చలేకపోయారా? हो सकता है आपके माता पिता भी आपका जीवन को बदल नहीं सका ఓ है. నీ స్నేహితులు గాని గ్రామస్తులు గాని నీ జీవితాన్ని మార్చలేకపోయారా? आपके दोस्त लोग या आपके पड़ोसी लोग भी आपका जीवन को बदल नहीं सका. గెరాసేనుల దేశంలో 2000 దయ్యాలు పట్టి పీడిస్తున్న వ్యక్తిని విడిపించిన దేవుడు ఆయన యందు నమ్మిక ఇస్తే ఈ రాత్రి నిన్ను కూడా విడిపిస్తాడు. आज की रात्रि काल समय में परमेश्वर आपको भी छुटकारा देगा. जैसे उस शहर में उस दुष्टात्मा से झगड़ा हुआ व्यक्ति को परमेश्वर छुटकारा दिया है. ఓ నీవు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే నీ స్థితి మార్చబడుద్ది. अगर उस पर आप विश्वास करेंगे तो आपका स्थिति बदल నీవు जाएगा. ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మృతమైనటువంటి క్రియలు జీవిస్తాయి. और अगर उस पर विश्वास करेंगे तो तंदुआ वाला आपका मरा हुआ स्थिति जीवित हो जाएंगे. ఓ నీవు ఆయన యందు గనక నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప అద్భుతాలు నీవు చూస్తావు. अगर आप विश्वास करेंगे तो परमेश्वर का अद्भुत कार्य को देखेगा. ఓ చిన్న కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. आइए अब आप सभी लोग अपने नजरें बंद करेंगे. आप छोटा सा प्रार्थना करेंगे. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రము నాయనా. पवित्र परमेश्वर हम आपका धन्यवाद देते हैं. ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय